ఏ భక్తి, ఏ ప్రార్థన, ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నావో, సాతాను ఇంత పరిశుద్ధత అవసరం లేదు, ఆగానే బ్రతకడం అవసరం లేదు, ఇంత లోక సంబంధమైన కూడా కలపాలి చెప్తాడు వాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదా, ఈ లోకానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు, ఇంతగా పరిశుద్ధంగా సమర్పణ కలిగి ఉండే అవసరం లేదు. వాడు మనకు బోధ చేస్తాడు. నీవు కొద్దిగా ఈ ఆత్మీయతను, ఈ ప్రార్థనను, ఈ సత్యాన్ని, ఈ న్యాయాన్ని, ధర్మాన్ని పక్కకు పెడితే లక్షలు వస్తాయి, వేల రూపాయలు వస్తాయి, బిల్డింగ్ ఫ్రీగా వస్తుంది, ప్లాట్ ఫ్రీగా వస్తుంది, డబ్బులే డబ్బులు అంటాడు. మార్పిడికి కూడా ఒప్పుకోవద్దు, రెండవది డబ్బులకు కూడా అమ్మడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా నిందలు, అవమానాలు, ఎన్నో నష్టాలు అనుభవిస్తూ అందుకున్న పరలోక రాజ్య సంబంధమైన ఈ అనుభవాలను కొంతసేపు, కొన్ని దినాలు కాపాడుకుంటే, ప్రభువే బల నమ్మకమైన మంచి దాసురాలా, నీ కన్నీటికి ప్రతిఫలంగా, ఈ దుఃఖానికి ప్రతిఫలంగా ఇదిగో నీ కొరకు ఈ బహుమానం ఇస్తున్నాను అని చెప్పే దినం అతి సమీపముగా ఉంది గనక దేవుడు మరలా సంఘాన్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు.